తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ పాలనలో భాగంగా రైతులని సైతం వదలకుండా రైతు నోటికి వచ్చిన ఫైర్ ని ధ్వంసం చేసి ఇసుక మాఫియాకి సహకరించిన ఆర్డీఓ ఉదాంతం ఇప్పుడు రాష్ట్ర రైతులని ఆందోళన పరిచే విధంగా ఉంది. ఈ దౌర్జన్యానికి ఈ ప్రజా వ్యతిరేక పాలనపై స్పందించిన చిందేపల్లి మధుసూదన్ రెడ్డి రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మరియు ఎన్ఆర్ఈజీఎస్ కౌన్సిల్ మెంబర్ ఈ రోజు రాష్ట్రంలో రావణకాండ ప్రజల్ని పట్టి పీడించి ప్రజల యొక్క విఘాతానికి పాల్పడుతుంది. పచ్చని పైర్లు ఇంకొక వారం 10 రోజుల్లో రైతు నోటికి వచ్చేటువంటి పైర్లు సైతం లెక్క చేయకుండా కాంట్రాక్టర్ల మనుగడ కోసం, కాంట్రాక్టర్లకు ఆదాయం పెంచడం కోసం, రాజకీయ నాయకులు, తెలుగుదేశం నాయకుల యొక్క ప్రసన్నం చేసుకోవడం కోసం రైతు నోటి దగ్గరకు వచ్చినటువంటి పైర్ను కూడా ధ్వంసం చేసి రోడ్లు వేసేటువంటి పరిస్థితి. సాక్షాత్తు సూడూరుపేట ఆర్డీఓ, ఒక ఆర్డీఓ స్థాయి అధికారి రైతు లబో దిబోని కొట్టుకుంటున్నా తిరిగి అన్నానికి కావాల్సినటువంటి అవసరాన్ని కూడా దీంట్లోంచి తీర్చుకోవాలా అనేటువంటి ఆర్తనాదాలు చేస్తున్నా కానీ పట్టించుకోకుండా అధికారి అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉందంటే నాకు తెలిసి నా అనుభవం ప్రకారం 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ముడుపుల వల్ల అయి ఉండాలా, లేకుంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రసన్నం చేసుకోవడానికైనా ఉండాలి. కలెక్టర్ గారు స్పందించి రైతుకు జరిగిన అన్యాయానికి, రైతుకు జరిగిన అవమానానికి అన్ని లెక్కగట్టి రైతుకి ఖచ్చితంగా ఒక 10 లక్షల రూపాయల వరకు కాంపెన్సేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.